మావ నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్. ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ సడన్గా ఒకరోజు అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి, నేను ఆఫీస్లో ఉంటుండగా సడన్గా నాకు ఫోన్ చేసి, అరే మావ నా కార్ పెట్రోల్ అయిపోయింది, నాకు ఒక 300 రూపీస్ కావాలంటే, 300 రూపీస్కి ఏం పెట్రోల్ కొట్టిస్తావు అని చెప్పి నేను ఆశ్చర్యపోయి వెళ్ళి 300 కాదు 500 ఇచ్చాను. అక్కడితో వాడికి నాకు రిలేషన్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఇంక ప్రతి వీకెండ్ కానీ ప్రతిరోజు కానీ నా క్రెడిట్ కార్డ్స్, నా డెబిట్ కార్డ్స్, నా డబ్బులన్నీ వాడి దగ్గరే ఉండేవి. బాగా ఖర్చు పెట్టి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. వాడి కారులోనే తిరిగేవాళ్ళం 100% తిరుపతి, చెన్నై, బెంగళూరు ఎక్కడ పడితే అక్కడికే వెళ్ళేవాళ్ళు. అన్నిటికీ డబ్బంతా నేనే పెట్టుకునేవాడిని. కానీ ఒకరోజు నాకు కష్టం వచ్చిన తర్వాత, అరే నేను నీకు ఇచ్చిన డబ్బులు అప్పిచ్చాను కదా, ఆ 2 లక్షలు నాకు తిరిగి ఇవ్వరా అంటే అక్కడ నుంచి కలవడం మానేశాడు, ఫోన్ ఎత్తడం మానేశాడు. అలాగే నేను ఎవరో తెలియదు అన్నట్టు ప్రవర్తించేవాడు. ఇప్పటికి కూడా నేను ఫోన్ చేస్తే ఫోన్ పిక్ చేయడు, ఎందుకంటే ఆ డబ్బులు తిరిగి అడుగుతానేమో అని. కానీ అలా అయినా ఒక 4-5 మంత్స్కి వాడు ఇక్కడ నుంచి హైదరాబాద్, బెంగళూరు ఎక్కడికో వెళ్ళిపోయి ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుని ఆ లైఫ్ సెట్ చేసుకున్నాడు. నేను మాత్రం ఇంకా అప్పులు కడుతూనే ఉన్నాను. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో కూడా ఉంటే కింద కామెంట్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి. మీ సర్కిల్లో ఇది మీ అందరు షేర్ చేసి నిజం ఏంటో తెలియచేయండి. జై హింద్ మామ.